అందరికీ నమస్తే అండి. ఇవాళ జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడదామని చెప్పేసి ఇలా అయితే వచ్చేసానండి. అక్కడ చూస్తున్నారు గదా! మా వారక్కడ నించున్నారు. అండ్ కొంచెం పని పడి మేమైతే అలా బయటికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మేము బైక్ పైన ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఒక కైట్ అండి ఎగురుకుంటూ వచ్చి ప్రయాణం చేస్తున్న వాళ్ళ తలల మీద నుండి అలా వెళ్తుంది. అండ్ ఎవరు గూడా ఆపట్లేరు. ఆ కైట్‌ని గూడా ఆపే ప్రయత్నం అయితే చేయట్లేరండి. కార్‌లో వెళ్ళేవాళ్ళు సేఫ్‌గానే వెళ్తారు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ టూ వీలర్స్ పైన, బైక్స్ పైన వెళ్ళే వాళ్ళకైతే కష్టమండి. ఎగురుతున్న కైట్ నుండి వచ్చిన దారం వల్ల స్కిన్ కట్ అయ్యి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. సో, అలా జరగకూడదని చెప్పేసి మా వారైతే బైక్ పక్కన పార్క్ చేసేసి అక్కడికెళ్ళి ముందు కైట్‌నయితే తెంపి కింద పడేశారండి. ఇంకా దారాన్నయితే పట్టుకొని లాగుతా ఉన్నారు. ఎంత లాగినా మళ్ళీ దారం వస్తూనే ఉందండి. అలా చాలా మటుకు దారాన్నయితే మొత్తం లాగేసి ముక్కలు ముక్కలుగా చేసి అక్కడే సైడ్‌కయితే పారేశారండి మా వారు. కైట్ ఎగిరేయడం వల్ల ఆ దారం చుట్టుకొని కొంతమంది పీకలు కట్ అయ్యాయని, స్కిన్ కట్ అయిపోయిందని మనం అక్కడక్కడ న్యూస్ పేపర్‌లో చదువుతూ ఉంటాము. అండ్ ఇంకా న్యూస్‌లలో గూడా వింటూ ఉంటాం గదండీ! నాకొక్కసారిగా ఆ సిట్యుయేషన్ అయితే గుర్తొచ్చిందండి ఇవాళ. కైట్ అయితే చాలా స్పీడ్‌గా ఎగురుకుంటూ వచ్చిందండి. మా పక్క నుండి ఒక 4, 5 బైక్స్ అయితే వెళ్ళాయి. వాళ్ళ తలల మీద నుండి ఎగురుకుంటూ వెళ్ళింది. వాళ్ళు కొంచెం స్లో అయ్యారండి ఆ టైంలో. ఒకవేళ వాళ్ళు గూడా స్పీడ్‌గా ఉండుంటే వాళ్ళ స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండే మార్నింగ్ అయితే. రోడ్ల పైన వెహికల్స్ గూడా చాలా వెళ్తున్నాయండి. ఒక్కరు గూడా ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. అండ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. ఉంటాను.